ముందుగా నా కూతురు డాక్టర్ ప్రియాంక కొరకు న్యాయం జరగాలని మీడియా మిత్రులు మాకు మొన్న మీ అమ్మాయి చివరి దశలో ఉంది, ఆరోగ్యం ఏం బాగాలేదు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మిగిలే ప్రసక్తి లేదని డాక్టర్లు చెప్పారు కిమ్స్లో. అయితే అమ్మాయి ప్రాణాలతో మిగిలిదని మాకు తెలిసింది. ఆమెను ఇంత దారుణంగా చంపిన వాళ్ళకి శిక్ష పడుతుందో లేదని నా కుటుంబంలో మా బంధువులు మిత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుమానం చెప్తుంటే, నీవు స్వయంగా పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ రాయలేదు, అక్కడ ఏం రాసుకున్నారో, ఎలా దర్యాప్తులు జరుగుతున్నాయో మీరు పట్టించుకోకపోతే ముద్దాయిలకు శిక్ష పడకుండా పోతుంది, మళ్ళీ ఇలాంటివి ఎన్నో చేయవచ్చు వాళ్ళు, నీకు నీ కూతురికి న్యాయం జరగదని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటే నాకు అనుమానం బలపడి నా కూతురు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆసుపత్రిలో ఆమెను వదిలేసి నేను అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళాను. అక్కడ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, మిగతా పోలీసులంతా స్టేషన్లో నాకు క్లియర్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన విషయాన్ని, టైం టు టైం వాళ్ళు నమోదు చేసిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు చూపించారు. విత్ ఫుటేజెస్, రకరకాల ఏరియాల నుంచి తీసిన ఫుటేజెస్ కలెక్ట్ చేసుకుని ఈ రకంగా చేశాం సార్. నిందితులు తప్పించుకునే అవకాశమే లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు అంటున్నారు, ఇంకా ఏదైనా ఉంటే అడగండి అని చెప్తే మేము చాలా క్లియర్గా వాళ్ళతోటి అన్ని వివరాలు తీసుకుని ఫుటేజెస్ చూసి, ఇంకా కొన్ని డాష్ ఇచ్చిన తర్వాత తలపై ఎక్కించి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళేదాకా కొన్ని కెమెరాలు ఏమన్నా లేవా సార్, అవి కూడా మాకు కావాలి. తర్వాత ఎక్కడెక్కడ పట్టుకున్నారు, ఎక్కడ తిరిగారు అన్నది తీసినారు, కానీ మాకు అవి కూడా కావాలి సార్ అని మేము అడిగాము. వాళ్ళు 2 గంటల్లో యాక్షన్ తీసుకుని 2 గంటల్లో అవి తెచ్చారు. మళ్ళీ అవి కూడా చూపించడం జరిగింది. వాళ్ళు నెంబర్ ప్లేట్ తీసి ఎక్కడ దాచారు కారు అవన్నీ కూడా వివరంగా చెప్పి ఫుటేజెస్ తెచ్చి మాకు చూపించారు. పోలీస్ దర్యాప్తు మీద మాకు కొన్ని ఏం అనుమానాలు వచ్చాయంటే, వాళ్ళ లోకలు, మేము ఎక్కడి నుంచి దూరం నుంచి అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళము, మాకు అక్కడ ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి? వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని తప్పుదు పట్టిస్తారేమో, ప్రభావితం చేస్తారేమో అని మాకు అనుమానాలు కలిగినాయి. అక్కడికి వెళ్ళి దర్యాప్తు ఎలా చేశారో చూసిన తర్వాత ప్రాపర్గా వెళ్ళింది. అన్ని ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మాల్లో ఎక్కడ తిరిగారు, ఎక్కడ భోంచేశారు, ఏ సినిమా చూశారు, ఆ టికెట్ల వివరాలు, ఆ టైము, గేటు ఎంట్రీ, గేటు అవుట్, అన్నీ ప్రతిదీ టైం టు టైము వీడియో ఫుటేజెస్, రికార్డ్ చేసిన రాతపూర్వకంగా వాళ్ళు నోట్ చేసిన వివరాలు అన్నీ చూపించి అన్నీ చెప్పిన తర్వాత మాకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే అక్కడ ధర్నాలు జరిగినాయి. డాక్టర్లు రాజమండ్రిలో ఉండే ఈమె మిత్రులు డాక్టర్లు, ఇతర ఆసుపత్రుల్లో ఉండే వాళ్ళందరూ డాక్టర్లు ధర్నాలు జరిపినాయంట. నాకైతే ఏం తెలియదు. నేను మా అమ్మాయిని బతికించుకోవాలనే కోణంలోనే బయటకు కూడా వెళ్ళలేదు. ఈవెన్ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేయలేదు మొన్నటిదాకా. నేను ఏం జరిగిందో తెలియదు నాకు. ఎలాగైనా మా అమ్మాయిని బతికించుకోవాలనే కోణంలోనే ఉన్నాను, కానీ బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం అన్నమాట ఇది. అంత అలా చేసినందుకు దాన్ని సీరియస్గా తీసుకొని పోలీసు వారు ప్రతిదీ క్లియర్గా నోట్ చేశారు. దర్యాప్తు తర్వాత మీరు ఆల్రెడీ దర్యాప్తు కొనసాగుతుంది, మీరు మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఏం డిమాండ్ చేశారు? ఇంత నిందితులకు ఎలాంటి శిక్ష పడాలని చెప్పి ప్రధానంగా పోలీసులను మీరు కోరారు. సార్, ఇలాంటి దుర్మార్గులను వదిలిపెడితే, ఏమాత్రం చట్టాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తే, ఇలాంటివి ఇలాగే రిపీట్ అయితే సమాజం ఏమైపోవాలి సార్? నాలాంటి తల్లిదండ్రుల గుండె కోతలు ఇంకా ఎంతమందికి అన్యాయం జరగాలి? ఇంకా ఎంతమంది ఏడవాలి ఇలాగా? ఇంకా ఎంతమంది ఇలాగ ఏడవాలి? అది జరగకూడదని చెప్పాను. మీరు ఖచ్చితంగా అన్ని నిందితులు తప్పించుకోకుండా సెక్షన్లు కరెక్ట్గా పెట్టి వాళ్ళకి, నా కూతురు సస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు మాకు చేయండి, న్యాయం చేయండి అని చెప్పాను. వాళ్ళు కూడా చేస్తామన్నారు సార్. అక్కడ కలిసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. తర్వాత ఎస్పీ గారు కూడా మాట్లాడారు. అయితే ఏపీ గవర్నమెంట్ ఎవరు నాకు ఏమీ చేయలేదు. ఎందుకు ఇంత న్యూస్ బయట నాకు తెలిసింది తర్వాత 2-3 రోజుల తర్వాత.
ఇలా జరుగుతుంది అని మా బంధువులు ఒక్కొక్కటిగా చూపిస్తుంటే ఇంత న్యూస్ స్ప్రెడ్ అయినా కూడా ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చర్య తీసుకోవట్లేదని నేను ఆవేదన చెందాను. అందుకే మీడియా మిత్రులు పిలిచినప్పుడు నా కడుపులో ఉండే బాధనంతా మీడియా ముందర నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నేను మాట్లాడిన ఆవేదన అంత ఆవేదనలో ఉండింది. వాళ్ళకు కూడా తెలుసా, తెలియదు కదా, అంటే తెలియదా ఇట్లా జరుగుతున్నది, ఇంత న్యూస్ వస్తున్నాయి, చూసుకోలేదా, ఒక తల్లిదండ్రుల గుండెకోత వాళ్ళకి అర్థం కాలేదని నేను గట్టిగా ప్రశ్నించాను. నా బాధ, నా కడుపు కోత ప్రభుత్వానికి వినిపించింది. ఫైనల్గా ఎందుకు వినిపించలేదని నేను గోడు వెళ్ళగక్కున్నాను, గట్టిగా అడిగాను. మనస్ఫూర్తిగా నేను నా గుండె లోతుల్లో నుంచి నా బాధ మీడియా ముందర, మీ అందరి మీడియా ముందర నేను చెప్పుకుంటే వాళ్ళకి వినిపించి వెంటనే స్పందించారు. అక్కడి నుంచి నాకు ప్రభుత్వం తరపున లోకల్ ఎమ్మెల్యే గారిని పంపించారు. అంతకుముందే ఒక రోజు ముందు సారు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. సార్ నేను సో సార్, నేను లోకల్ రాజమండ్రి ఎమ్మెల్యే గారిని, మీరేం భయపడక, మీరు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు భయపడొద్దు, బాధపడొద్దు, మేమంతా మీకు ఉన్నామని చెప్పారు. కానీ ఆ రోజంతా ఎదురు చూశాను, మేము వస్తామన్నారు, ఎందుకు రాలేదని అది కూడా కొంచెం ఆవేదన చెందాను. కూటమి ప్రభుత్వం మీకు ఎలాంటి హామీ ఇచ్చింది ఇప్పుడు? ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, డిప్యూటీ అవును సార్ మాట్లాడారు. మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఇప్పుడు బాగా స్పందించారు. నా బాధ మీ ద్వారా, మీడియా ద్వారా చెప్పుకున్నందుకు వాళ్ళకి వినిపించిన తర్వాత వాళ్ళు అంతకుముందే చేస్తున్నారంట, కానీ నాకు తెలియదు కదా సార్, నాకేం తెలుసు వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారనేది నాకేం తెలియదు. నా బాధ నేను వెళ్ళగక్కున్నాను. తర్వాత నాకు అన్ని విషయాలు చెప్తూ వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే గారిని నాకు తోడుగా పంపించి ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసి, అసలు మీకు ఏం జరుగుతుందో ఇక్కడ విషయాలు మీకు తెలుసా చూడండి అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు మినిస్టర్ గారు కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడిచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు, మీకు జస్ట్ ఇన్ఫార్మ్ చేయకపోవడం అనేది గ్యాప్ జరిగింది, అన్ని విధాలుగా మీకు మేము అండగా ఉంటాం. భరోసా అంటే సార్, ఎలాంటి భరోసాలు చేస్తామన్నారంటే, నేను పర్టికులర్గా ఇది కావాలని నేను అడగలేదు. వాళ్ళే ముందుకొచ్చి నిన్న ఎక్స్గ్రేషియా ఎంతో 20 lakhs చేశారంట. మా వాళ్ళు పిల్లలు చెప్పారు, బాబాయ్ మాకు ఇట్లా ఇది చేశారంటే, సార్ ప్రభుత్వం తరపున నేను, సార్ మీరు ఎవరు లేరా, నేను ఒంటరిని అని చెప్పి నా బాధ చెప్పినందుకు వాళ్ళంతా స్పందించి ఇంకా ఏమేమి చేస్తారో నాకు తెలియదు. కానీ మేడం, నిందితులకు ఉరి శిక్ష వేయాలి మేడం. నాలాంటి తల్లిదండ్రుల గుండె కోత మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇట్లా తాగి ఇష్టం వచ్చినట్టు తిరిగితే మిగతా ఆకతాయిలు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా తగిలిస్తే ఏం కాదులే అనే మెసేజ్ సమాజంలో వెళ్తుంది. ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళు ఎవరో వాళ్ళకి కనిపించిందో లేదో, మాకైతే గుండెకోత మిగిలిచ్చినారు. మిగిలిన జీవితం బతకడం, నా కూతురు లేకుండా, నా గుండెకాయ, నా పెద్ద కూతురు, ఆమె లేకుండా నేను నా లైఫ్ ఎలా లీడ్ చేయాలో నాకు ఏం తోచడం లేదు. ఆమె లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను. ఇక్కడ ప్రస్తుతం అయితే రాజమండ్రి ఎమ్మెల్యే గారు నాకు దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. కలెక్టర్ గారు కూడా నిన్న అక్కడ పిలిపించుకొని నాతో మాట్లాడారు. అన్ని రకాల మీరు ఎక్కడ అధైర్యపడొద్దండి, మేమంతా మీ కొరకు చేస్తున్నాము, మీకు తెలియట్లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత ప్రభుత్వం మీద నాకు నమ్మకం వచ్చింది. వాళ్ళు ఏమేమో చేశారో అవన్నీ క్లియర్గా నాకు చెప్పారు, చూపించారు. కాబట్టి ఎవరు వినట్లేదు అనుకున్నారు. మేడం, నాది మా పూర్వీకులంతా జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్పురం విలేజ్ మాది. నా కూతుర్లని చక్కగా చదివించుకోవాలనే ఉద్దేశంతో మాకు దగ్గరగా ఉండే కర్నూలు టౌన్కి నేను షిఫ్ట్ అయ్యాను వాళ్ళ విద్య కోసమే. అలా ఎందుకు వెళ్ళానంటే, చదువుకున్న వాళ్ళు మా కుటుంబాల్లో కొంతమంది చక్కగా బతుకుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుండేది. మేము ఎందుకు మా ఫ్యూచర్లో మా పిల్లల్ని కూడా ఇలా బతకాలంటే ఏం చేయాలని, ఎడ్యుకేషన్ దీనికి కారణం అని చెప్పి నేను పక్కనే ఉండే కర్నూలుకి షిఫ్ట్ అయ్యి వాళ్ళని చక్కగా చదివించుకున్నాను. అయితే అప్పుడు ఈ బైఫర్కేషన్ ఇవన్నీ ఏమి లేవుగా, అంతా ఏపీ ఒకటే, మాకు దగ్గర ఉండేది కర్నూలే. సో అక్కడికి మాది చాలా పెద్ద కుటుంబము, అందులో నా ఒక్క కుటుంబమే అక్కడికి షిఫ్ట్ అయ్యాను. కారణం ఏంటంటే, విద్యకు విలువ ఇవ్వాలి, విద్యని ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది నేను స్వయంగా నేను గ్రహించి నా మదిలో గట్టిగా అది నేను నిర్ణయించుకొని అక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది. మిగతా మా అన్నదమ్ములు, మా చిన్నాయన పెద్దనాయన అందరూ ఎక్లాస్పురంలోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ అంతా కుటుంబం మన పూర్వం అంతా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే మనము మిగతా కార్యక్రమాలు చేసుకుందాము. ఇక నీ కుటుంబం ఒకటే కర్నూలులో కదా, ఇక్కడ వందలాది మంది ఇక్కడే ఉన్నాము, నీ కుటుంబం మాత్రమే అక్కడ ఉంది,
అలా కాదు ఇక్కడే చేసుకుందామని చెప్పారు. మేము ప్రస్తుతం ఎక్లాస్పురం విలేజే డిసైడ్ చేసినారు మా కుటుంబ పెద్దలు. మీరు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి, వీళ్ళకి నా బాధ తీవ్రమైన ఆవేదనతో నేను వాళ్ళని గట్టిగా నా పిలుపు అడిగాను. నేను వాళ్ళని ప్రశ్నించాను. వాళ్ళు నిజంగా స్పందించి ఈరోజు నాకు న్యాయం చేస్తున్నారు. వాళ్ళు నాతో ఉన్నారు. నాకు భరోసా కలిగింది. అక్కడి లోకల్ ఎమ్మెల్యే గారిని పంపించి వాళ్ళు కూడా నాకు మొదటి నుంచి ఈరోజు దాకా నా వెంటే ఉండి అన్ని పనులు చక్కగా నాకు ఏమాత్రం స్ట్రెస్ గురి కాకుండా, నేను మానసికంగా మరీ మీరు ఒత్తిడికి లోనవుతున్నారు, మీరు బాధపడొద్దని అని చెప్పి వాళ్ళు నాకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తూ నాకు అన్ని విధాలా వాళ్ళే చూసుకుంటున్నారు.